అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఆర్ఎస్ఎస్ గురించి కరెక్ట్గా ఆర్ఎస్ఎస్ అని కానీ ఇవాళ డే గురించి కానీ మన దేశం గురించి కానీ నా గురించి కానీ మన గురించి కానీ కరెక్ట్గా 4 పాయింట్లు చెప్తాను. ఎక్కువ టైం లేదు కాబట్టి. మొదటి పాయింట్ ఏంటంటే, నాకు ఆర్ఎస్ఎస్ గురించి మీరు ఏమాత్రం అవకాశం వచ్చినా నేను చెప్పే భావం అదే, మీరు అదే చెప్పాలి. ఏంటంటే కాళిదాసు ఏం చెప్పాడంటే, పరగుణ పరమాణువు పర్వతీకృత్య నిత్యం అన్నాడు. అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో కానీ, ఒక దేశంలో కానీ, ఒక మనిషిలో కానీ, స్నేహితుల్లో కానీ, ఫ్యామిలీ మెంబర్లో కానీ ఒక మంచి గుణం కనుకుంటే, పర అంటే ఇతరులు, గుణము అంటే క్వాలిటీ, అణువు అంటే అణువు, యాటం, పరమాణువు అంటే అబ్సల్యూట్ యాటం. ఇంతే చిన్న మంచి గుణం ఉన్నా సరే దాన్ని ఎలా చెప్పాలట? పర్వతీకృత్య నిత్యం, పర్వతం అంత పెద్ద చేసి చెప్పాలి. ఎప్పుడు చెప్పాలట? నిత్యం. అవకాశం ఉన్నప్పుడు ఎలాగే వెళ్తాం, అవకాశం లేని చోట అవకాశాన్ని క్రియేట్ చేసుకుని మన దేశాన్ని, మన సంస్థని, మన ఫ్యామిలీ మెంబర్స్ని, మన స్నేహితుల్లో ఉన్న మంచి లక్షణాలని అంతలాగా మనం గొప్పగా చేసి చెప్పాలని చెప్పాడు కాళిదాసు. ఈ అద్భుతమైన సెంటెన్స్ చెప్పడంలో ఆనందం లేదు, చెప్పడంలోనే ఆనందం ఉంది. కాబట్టి వినడంలో లేదు. మీరు కూడా అందరూ కలిసి ఒకసారి గట్టిగా చెప్పండి. చాలా మన అందరం భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి మహాకవి కాళిదాస్. నేను ఈ మధ్య ముందు సెంటెన్స్ చెప్పండి అందరూ కలిసి. పరగుణ పరమాణు పర్వతీకృత్య నిత్యం. ఓకే, అంటే అవతల వ్యక్తిలో ఉన్న మంచి గుణాన్ని చాలా చిన్నదే అయినా సరే దాన్ని పర్వతం అంత పెద్ద చేసి పదే పదే చెబుతూ ఉండాలి అని అర్థం. ఇది నేను చెప్పదలుచుకున్న మొదటి పాయింట్. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, ఎవరిదైనా చిన్న మంచి గుణం ఉందనుకోండి, పర్వతం అంత చేసి చెప్తాం. ప్రతి ఆర్ఎస్ఎస్ సంస్థ ఇవాళకి దేశానికి ఎంత సేవ చేస్తుందని చెప్పండి అసలు. అలా దేశం నిండా ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ ఉన్నాయి, పర్వత శ్రేణులు ఉన్నాయి. అంత పర్వత శ్రేణులతో ఈ ఆర్ఎస్ఎస్ సంస్థలు చేసే అంతటి గొప్పతనాన్ని ఇంక దేంతో పాల్చగలం? అది నా యొక్క భావం అన్నమాట. ఓకే, ఇక్కడ చప్పట్లు కొట్టకూడేమో. సో ఈ ఆర్ఎస్ఎస్లోని మంచి గుణాన్ని పోల్చాలంటే అది వాల్మీకి చెప్పాడు. గగనం గగనాకారం సాగర సాగరోపివ ఆర్ఎస్ఎస్ఓపివ. అంటే ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చాలి, ఇంక దేంతోనూ పోల్చకూడదు. సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి, ఇంక దేంతోనూ పోలిక లొంగదు అది. అలాగే ఆర్ఎస్ఎస్ సంస్థ సేవని, వాళ్ళు చేసే ఈ దేశ సేవని ప్రపంచంలోనే ఇంకా ఏ సంస్థతోనూ పోల్చకూడదు అని చెప్పదలుచుకున్నదే నా యొక్క ఈ భావం అన్నమాట. ఇది మొదటి పాయింట్. ఇంకా రెండో పాయింట్, ఉత్తముల యొక్క లక్షణం ఏం చెప్పారంటే, ఉత్తమే క్షణకోపస్య అన్నారు. అంటే ఉత్తములకి కోపం వస్తుంది కానీ క్షణకాలమే ఉంటుంటారు.